ఈ మధ్య కాలంలో కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో జరిగిన విపత్తు మనందరికీ తెలుసు. ఈ ఘటనలో వందల మంది చనిపోయారు, చాలా మంది మిస్ అయ్యారు. కొన్ని చోట్లయితే మనుషుల శరీర భాగాలు దొరుకుతున్నాయి. ఈ వార్త దేశం మొత్తాన్ని కదిలించింది. అసలు అక్కడ ఇంత ఘోరమైన విపత్తుకి కారణం ఏమై ఉంటుంది? వాయనాడ్లో కొండ చర్యలు విరుగుపడి ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ జరిగిందో ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవి. ఈ అడవిలో చెట్లు నరికేశారు. పెద్ద పెద్ద పాత చెట్లు పెకిలించేటప్పుడు భూమిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అక్కడ చెట్లు తీసేసి టీ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ ఎస్టేట్ జీవనాధారం. అంతేకాకుండా అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఆ చుట్టుపక్కల క్వారీయింగ్ యాక్టివిటీస్ జరగటం వల్ల, నేల గుంతలుగా ఏర్పడటం వల్ల, సాధారణంగా చిన్న ల్యాండ్ స్లైడ్స్ జరగటం వల్ల సడన్ గా ఒకేసారి పెద్దగా ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విపత్తులో ఎక్కువగా నష్టం జరిగిన ముండక్కై, చురల్మల ప్రాంతాలు నది ఒడ్డునున్నాయి. గతంలో ఇక్కడ కొండ చర్యలు విరిగి నదిలో పడటం వల్ల నదీ ప్రవాహం దిశ మారగా ఏర్పడిన ప్రాంతంపైనే ఇప్పుడు ఇళ్లు, దుకాణాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నది గతంలో ప్రవహించిన దిశను మళ్లీ తీసుకోవడం వల్ల ఇవన్నీ కొట్టుకుపోయాయి.